చూస్తున్నారు ఏలూరులో మావోయిస్టుల కలకలం రేగింది. గ్రీన్ సిటీలో 12 మంది మావోయిస్టులను అరెస్ట్ చేయడం జరిగింది భద్రతా బలగాలు. ఇటు అరెస్ట్ అయిన వారిలో 4 మహిళలు కూడా ఉన్నారు. వారం రోజులుగా ఓ ఇంట్లో తలదాచుకుంటున్నారు మావోయిస్టులు. అరెస్టు చేసిన వారు ఒడిశాకు చెందిన వారుగా గుర్తించారు. హిడ్మా డైరీ ఆధారంగా పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. ఒక్కసారి ఆ డ్రోన్ విజువల్స్ మీరు చూస్తున్నారు. బిల్డింగ్ ని చుట్టుముడుతున్నారు పోలీసులు. ఈ నేపథ్యంలో ఒకసారి విజువల్స్ మీరు చూడొచ్చు. డ్రోన్ సాయంతో అక్కడికి చేరుకునే భద్రతా బలగాలు. సో ఆ నేపథ్యంలోని అక్కడి నుంచి ఎవరు తప్పించుకోకుండా పూర్తిగా ఇటు ఆ డ్రోన్ విజువల్స్ మీరు చూడొచ్చు. బిల్డింగ్ ని భద్రతా బలగాలు చుట్టుముట్టున్న విజువల్స్ ఎక్స్క్లూజివ్ గా మీరు చూడడం జరుగుతుంది. ఆర్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ ఫుటేజ్ ని మీరు చూస్తున్నారు. ఆ డ్రోన్ విజువల్స్ ని మీరు చూడడం జరుగుతోంది. ఇటు మీరు చూడొచ్చు భద్రతా బలగాలు ఒక్కొక్కరుగా ఇటు పోలీసులు ఒక్కొక్కరుగా లోపలికి వెళుతున్న క్రమంలో వాళ్ళు తప్పించుకునేందుకు ప్రయత్నం చేస్తారు. ఒకసారి ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. అక్కడ భద్రతా బలగాలు పూర్తిగా చుట్టూతా చేరాయి. ఆ బిల్డింగ్ కి పూర్తిగా చుట్టూతా చేరిన ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. చేరుకుంటున్న క్రమంలో ఒక్కొక్కరుగా వాళ్ళు బయటకు వచ్చి పారిపోయే ప్రయత్నం చేస్తారు. మీరు చూడొచ్చు పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఎవరు అక్కడి నుంచి పారిపోకుండా, ఎవరు అక్కడి నుంచి తప్పించుకోవడానికి వీలు లేకుండా పూర్తిగా ఒక 2-3 అంచెలుగా అక్కడికి చేరుకున్నారు. ఒక్కసారి ఆ విజువల్స్ చూద్దాం. ఆల్రైట్, ఒకసారి విజువల్స్ మీరు చూడొచ్చు. ఆ ప్రహరీ గోడ ఉంది కదా, ఆ బిల్డింగ్ కి సంబంధించి ప్రహరీ గోడకు మీరు చూస్తే ముందుగా ఒక బ్యాచ్ అక్కడికి చేరుకున్న తర్వాత వెనకాల వాళ్ళకి సపోర్ట్ ఇంకా ఇంకొక బ్యాచ్ వాళ్ళకి సపోర్ట్ ఇదిగో ఫస్ట్ నుంచి మీరు చూడొచ్చు. అవుటర్ లేయర్ మీరు చూడొచ్చు. ఇన్ఫాక్ట్ మీరు చూడొచ్చు అవుటర్ లేయర్ గా ఒకరున్నారు. ఆ తర్వాత ఒక్కొక్కరుగా అక్కడికి చేరుకున్నారు. అంటే ప్రహరీ గోడ దగ్గరికి ఆ కాంపౌండ్ వాళ్ళకి చేరుకున్నారు. ఆ తర్వాత మీరు చూస్తే ఇంకొక వ్యక్తి అటుగా వచ్చిన వ్యక్తి మీరు చూడొచ్చు. అటు బహుశా తుపాకీలాగే కనిపిస్తోంది. దాన్ని చేతబట్టుకొని అటు ప్రహరీ గోడకి చేరుకున్న ఇంకొక విషయం మీరు చూడొచ్చు. పైన బిల్డింగ్ పైనుంచి ఒక వ్యక్తి చూస్తున్న విజువల్స్ మీరు చూడొచ్చు. అలా ఒక్కొక్కరుగా అక్కడికి చేరుకున్న తర్వాత లోపలికి ప్రవేశించారు. బిల్డింగ్ ని పోలీసులు చుట్టుముట్టిన విజువల్స్ మీరు చూడొచ్చు. డ్రోన్ సాయంతో ఈ ఆపరేషన్ ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ వీళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన పరిస్థితి ఉంది. ఆ తర్వాత అక్కడి నుంచి అదుగో మహిళా మావోయిస్టులని అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి ఎవరు పారిపోకుండా వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. తప్పించుకునే ప్రయత్నం అంటే వాళ్ళకి ఎక్కడా కూడా అవకాశం లేకుండా మీరు చూడొచ్చు. మహిళా పోలీసులు కూడా అక్కడికి చేరుకున్నారు. వారిని అదుపులోకి తీసుకున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. పూర్తిగా వాళ్ళ ముఖాలకి మాస్కుల అంటే ఆ స్కార్ఫ్ ని పూర్తిగా చుట్టేసి అక్కడి నుంచి తీసుకువెళ్తున్న విజువల్స్ మీరు చూడొచ్చు. మహిళా పోలీసులు అక్కడికి చేరుకున్నారు. మహిళా పోలీసులు అక్కడికి చేరుకొని మహిళా మావోయిస్టులను అదుపులోకి తీసుకున్న సందర్భం. ఆ 4 మహిళలను కూడా అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. బిల్డింగ్ ని ఇటు పోలీసులు చుట్టుముట్టిన ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. పూర్తిగా అక్కడ మీరు చూస్తే కలప అంటే సాధారణ ఏమంటూ ఉంటాం అంటే కనుక అక్కడ పూర్తిగా చుట్టుపక్కలంతా కూడా సాధారణంగా చెట్లు కూడా ఉన్నాయి. అవన్నీ కూడా అంటే ఎక్కడ ఎటువంటి అవకాశం లేకుండా ఎవ్వరూ పారిపోకుండా పూర్తిగా నిఘాతో మీరు చూస్తే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 మంది చుట్టూతా 14 మంది పోలీసులు మీరు చూస్తే ఈ రోడ్డు మీద ఒకరున్నారు. అంటే పర్యవేక్షిస్తున్నారు. ఎవరైనా ఎక్కడి నుంచి అయినా తప్పించుకు వెళ్ళే అవకాశం ఉంటుందేమో. ఒకవేళ అలా ఉంటే కనుక వెంటనే పట్టుకునేందుకు మీరు చూస్తే ప్రహరీ గోడకు చుట్టుముట్టేశారన్నమాట. ఒక్కొక్కరిగా లోపలికి వెళ్తున్న సందర్భం. అంటే ఒకవేళ ఎవరైనా కనుక అటాకింగ్ కి దిగినా, ఒకవేళ ఎటువంటి దాడి చేసినా వెంటనే పరిస్థితిని అదుపులోకి తీసుకునేందుకు, అక్కడికక్కడే సిచ్యువేషన్ ని వాళ్ళ ఆధీనంలోకి తెచ్చుకునేందుకు భద్రతా బలగాలు ఎప్పటికప్పుడు ఏర్పాట్లు చేసుకున్నాయి. ఓ పక్క విజువల్స్ మీరు చూస్తున్నారు ఏలూరుకి సంబంధించి, ఇంకో పక్క విజయవాడకు సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. భద్రతా బలగాలు అక్కడికి చేరుకొని దాదాపుగా ఇక్కడ 12 మంది విజయవాడకు సంబంధించి విజయవాడ కాకినాడ మొత్తంగా చూసుకునే క్రమంలో 30 నుంచి 30 మందికి పై చిలుకు అనేది అందుతున్న సమాచారం. అఫీషియల్ గా ఆ నెంబర్ అనేది రావాల్సింది. గ్రీన్ సిటీకి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో గ్రీన్ సిటీలో 12 మంది మావోయిస్టులను అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ అయిన వారిలో 4 మహిళలు కూడా ఉన్నారంటే అర్థం చేసుకోవచ్చు ఎటువంటి ప్లాన్ గా వెళ్లారనేది. అంటే ఇక్కడ ఛత్తీస్గఢ్ తో పాటు ఒడిశా ఇక్కడ బాగా పట్టు బిగించిన సందర్భం. దంతవాడ కావచ్చు ఆ ప్రాంతాలకు సంబంధించి ఛత్తీస్గఢ్ దంతవాడ ఈ ప్రాంతాల్లో పూర్తిగా కూంబింగ్ ఆపరేషన్స్. దట్టు చలికాలం వచ్చేసింది. అంటే చలికాలం వచ్చేసిన సందర్భం మనం చూస్తుంటే ఎటువంటి వాతావరణం ఉంటుందనేది. ఇంకొంచెం ముందుకు వెళితే కనుక అంటే ఇంకాస్త టైం గడిచింది అనుకుందాం. ఆ తర్వాత పరిస్థితి ఇంకా పూర్తిగా అదుపులోకి వచ్చే అవకాశం ఉంటుంది. సాధారణంగా ఆపరేషన్స్ గురించి మాట్లాడుకున్న క్రమంలో ఆకురాలే కాలం అంటూ ఉంటాం. సో అటువంటి సందర్భాలు శీతాకాలం నుంచి కొంచెం వెళ్తున్న క్రమంలో ఒకసారిగా ఆకులు రాలుతూ ఉంటాయి. కాస్త అటువంటి సందర్భాల్లో ఆపరేషన్స్ చేస్తూ ఉంటారు. కానీ ఈసారి మాత్రం ఆపరేషన్ కగార్లో భాగంగా అంటే 2026 కల్లా దాదాపుగా 2026 మధ్యేడాదికి సంబంధించి అప్పటికల్లా మావోయిస్టు రహిత దేశంగా నిర్మించాలని
కేంద్ర ప్రభుత్వం కంకణం కట్టుకుంది. ఈ నేపథ్యంలోని విజువల్స్ మీరు చూస్తున్నారు. ఎక్కడికక్కడ మావోయిస్ట్ని అదుపులోకి తీసుకోవడం, కొంతమంది ఇప్పటికే లొంగిపోతున్న నేపథ్యం ఉంది. మరికొంతమంది ఏదేమైనా మేము కొనసాగుతామంటూ వెళుతున్న క్రమంలో వారిని అదుపులోకి తీసుకుంటున్నారు. ఎక్కడికక్కడ ఇప్పటికే ఛత్తీస్గఢ్ కావచ్చు, భూజ్మడ్ కావచ్చు, దంతెవాడ కావచ్చు, అడవులు ఎటువంటి సందర్భం ఉందో మనం చూసాం. ఇక ఇక్కడి నుంచి ఈరోజు ఇటువైపు వచ్చిన సందర్భం అంటే ఒడిశా నుంచి కావచ్చు, లేకపోతే ఛత్తీస్గఢ్ సంబంధించి కావచ్చు, సేఫ్ జోన్ కోసం ఆంధ్రప్రదేశ్లోకి ఎంటర్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇటు విజయవాడలో కొంతమంది, ఏలూరులో కొంతమంది, అలాగే కాకినాడకు సంబంధించి కొంతమంది, విశాఖపట్నానికి సంబంధించి మరికొంతమంది, ఇలా కొన్ని ప్రాంతాలకు షిఫ్ట్ అయిపోయారు. సేఫ్ జోన్స్గా విడిపోయిన క్రమం. సో ఈ నేపథ్యంలోని ఇప్పుడు మావోయిస్టులకు సంబంధించి పూర్తిగా ఎక్కడా లేకుండా వాళ్ళు ఉన్న ప్రాంతానికి ఎలా వచ్చింది ఇన్ఫర్మేషన్? ఉదయం ఇటు దేశ చరిత్రకు సంబంధించి మాట్లాడుకుంటున్న క్రమం. ఎందుకంటే హిడ్మా లాంటి వ్యక్తికి సంబంధించి గెరిల్లా యుద్ధంలో గెరిల్లా వ్యూహానికి సంబంధించి సిద్ధహస్తుడు, గెరిల్లా వ్యూహాన్ని అంటే వ్యూహకర్త, ఒక ప్లాన్ని అనుకున్నాడంటే దాన్ని ఎగ్జిక్యూషన్ చేయగలడు, దాంతోపాటు టీంని నడిపించగలడు, దాంతోపాటు భాషలకు విషయంలో వస్తే కనుక మల్టిపుల్ లాంగ్వేజెస్ మీద ఆయనకి పట్టుంది. సో ఇటువంటి వ్యక్తికి సంబంధించి అందరూ కేంద్ర బలగంలో కీలక సభ్యుడు, వ్యూహకర్త, వాట్ నాట్ హిడ్మా గురించి మాట్లాడుకుంటున్న సందర్భం. సో అటువంటి హిడ్మాని ఈరోజు ఎన్కౌంటర్ చేయడం జరిగింది. ఆయనే కాదు, ఆయనతో పాటు ఆయన భార్య ఇంకొక 4, మొత్తం 6 ఈరోజు ఎన్కౌంటర్లో ఉదయం హతమైపోయిన పరిస్థితి. అక్కడ ఆయనకు సంబంధించి ఆయనకున్న డైరీని బేస్ చేసుకుని ఎంక్వైరీ కావచ్చు, ఇన్వెస్టిగేషన్ చేస్తే ఈరోజు ఆ నెట్వర్క్ అంతా బయటపడుతున్న క్రమం. ఒక్కసారి నేను ఏలూరు వెళ్లే ప్రయత్నం చేస్తున్నాను. ఎటువంటి ఆపరేషన్ జరుగుతోంది, ఎటువంటి ఆపరేషన్ జరిగింది, ఇన్ఫాక్ట్ ఇది కూడా డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మనోజ్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మనోజ్, ఉదయం ఎటువంటి ఆపరేషన్ జరిగింది, ఆపరేషన్ ఎలా నిర్వహించడం జరిగింది, ఎవరు పర్యవేక్షించడం జరిగింది, ఎంతమంది అదుపులోకి తీసుకున్నారు, ప్రస్తుతం ఎటువంటి సర్చ్ ఆపరేషన్స్ ఇంకా కంటిన్యూ అవుతున్నాయి? థ్యాంక్ యూ సచిన్. దీనికి సంబంధించి అంతా కూడా ఈ రోజు మారేడుమిల్లి సమీపంలో మావోయిస్టు అగ్రనేత హిడ్మా ఒక్కసారిగా ఎన్కౌంటర్ లో బలి కావడంతో ఇదంతా బయటకు వచ్చింది. సాధారణంగా అతను అక్కడ భద్రతా బలగాలు అతన్ని ఎన్కౌంటర్ చేసిన తర్వాత అతని వద్ద కీలకమైన సమాచారం అనేది దొరికింది. అతని వద్ద డైరీతో పాటు కొన్ని పత్రాలు అనేవి లభించాయి. దీంట్లో అసలు హిడ్మాకి సంబంధించి ఈ మావోయిస్టు సంబంధించి కొంతమంది ఎక్కడెక్కడ ఉన్నారనే దానిపై ఆ డైరీలో కొంత సమాచారం ఉంది. దీని ప్రకారమే ఒక్కసారిగా ఇటు ఏలూరులో కావచ్చు, విజయవాడలో కావచ్చు, కాకినాడ ఇతర ప్రాంతాల్లో ఒక్కసారిగా అక్కడ ఎస్పీతో సహా దాదాపు ఒక 50 నుంచి 60 మంది సిబ్బంది ఏలూరుతో పాటు ఈ విజయవాడ ఇతర ప్రాంతాల్లో ఒక్కసారిగా దాదాపు ఒక 50 నుంచి 60 మంది సిబ్బంది చుట్టుముంటారు. ఇక మనకి ఏలూరు విషయానికి వస్తే దీనికి సంబంధించి గ్రీన్ సిటీ అనే ఒక ప్రాంతం ఉంది. ఇది ఏలూరుకి శివారు ప్రాంతంలో ఉంటుంది. ఈ గ్రీన్ సిటీకి సంబంధించి ఈ ఏరియాలో ఒక నివాసంలో దాదాపు 12 మంది వరకు కూడా మావోయిస్టులు ఉన్నారు. దీంట్లో దాదాపు 12 మందిలో 4 మహిళా మావోయిస్టులు ఉన్నారని చెప్పొచ్చు. ఎందుకంటే దాదాపు వారు మన విజువల్స్ క్లారిటీగా చూడొచ్చు, మహిళా మావోయిస్టులను కూడా మహిళా పోలీసులు బయటికి